హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు మీకు మా అమ్మ ఎక్కువ ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ చేస్తుంది, అలాగే ఎక్కువ ఆయిల్ లేకుండా చికెన్ బిర్యానీ రైస్ కుక్కర్లో చేస్తుంది. ఎలా చేస్తుందో చూపిస్తాను వీడియోలో. చూడండి, ఇక్కడ చూడండి, అన్నీ కట్ చేసి పెట్టుకుంది. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమోటాలు అన్నీ బాగా కట్ చేసి పెట్టుకుంది అనమాట. చికెన్ కూడా ముందుగానే కడిగి పెట్టుకుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పెట్టుకుంది పేస్ట్ కోసము. ఇది ఏంటి చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి అని చూస్తున్నారా? ఇవి మా పండు కోసం చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించి ఇచ్చిందనమాట. పండు కోసం ఏం మసాలా లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంది. ఇప్పుడు అదే గోళంలో మళ్ళీ పండుగ వేయించింది కదా, అసలు ఆయిల్ లేదు దాంట్లో, కొద్దిగానే ఆయిల్ ఉంది. చూడండి, ఆయిల్ ఏం వేయలేదు, ఎందుకంటే మనకు ఆయిల్ చికెన్లో ఆల్రెడీ ఉంటుందన్నమాట, ఆయిల్ కంటెంట్ చికెన్కి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఎర్రగడ్డలు వేసిందనమాట, పచ్చిమిరపకాయ వేసింది. బాగా ఇలా చికెన్ కర్రీ కోసం ఇది ఇలా బాగా కొద్దిగా ఆయిలే ఉంది. చూడండి, అసలు చికెన్ ఏమో చాలా ఎక్కువ ఉంది, ఆయిల్ ఏంది కొంచెమే వేసినావు అని చెప్పాను మా అమ్మకి. మా అమ్మ ఏం లేదు, చికెన్ ఆయిల్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పింది, ఆయిల్ తక్కువ తినాలి అని చెప్పి. ఇలా ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మగ్గించుకోవాలండి. బాగా వేయించుకున్నారంటే బాగా టేస్ట్ ఉంటుంది చికెన్ కర్రీ. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చాలామంది బయట మార్కెట్లో దొరికేది తీసుకుంటారు, అలా తీసుకోకండి. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నది, ముందే చూపించాను కదా. అల్లం ముక్కలు, తెల్లవాయి ముక్కలు బాగా మిక్సీకి వేసుకునింది. మిక్సీకి వేసిందనమాట. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఫ్రెష్ది వేసుకుంటేనే మనకు ఏ కూరల్లో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నామంటే ఆ పచ్చి వాసన ఏమి లేకుండా బాగుంటుంది. చూసారు కదా, ఇందులో ఆయిల్ ఏమీ ఎక్కువ వేయలేదు. చాలామంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు, అలా ఆయిల్ ఎక్కువ తినకండి, మంచిది కాదు ఆరోగ్యానికి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేస్తుందన్నమాట. చికెన్ ముక్కలన్నీ వేస్తూ ఉంది. చూడండి, చికెన్ ముక్కలు కొంతమంది ఏం చేస్తారంటే మార్కెట్లో తెచ్చుకున్న చికెన్ అలాగే వేసుకుంటారు, అలా వేసుకోవద్దండి. కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి, చాలా మంచిది. తర్వాత ఇప్పుడు కల్లుప్పు వేసింది. కల్లుప్పు వేస్తేనే టేస్ట్. కొద్దిగా పసుపు వేసిందనమాట. కల్లుప్పు వేసుకుంటేనే కూరల్లో టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది సాల్ట్ యూజ్ చేస్తుంటారు, నాకు తెలిసి కల్లుప్పే బాగుంటుంది. ఇక్కడ ఉప్పు పసుపు వేసిన తర్వాత ఆ ఉప్పు పసుపు బాగా ముక్కలకి పట్టేలాగా కలబెట్టుకోండి. ఇలా కలబెట్టుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసిందండి. కొబ్బరి పొడి బాగుంటుంది చికెన్లో. చాలామంది వేసుకోరు, బట్ కొబ్బరి పొడి కొద్దిగా వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ధనియాల పొడి అండి, ధనియాల పొడి వేసింది. ధనియాల పొడి కూడా మా అమ్మ ధనియాలు వేయించి పొడి కొట్టిందండి, చూస్తేనే తెలుస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇది కొంచెం కారం పొడి కొద్దిగా వేసింది, ఎందుకంటే ఇది కూడా ఇంట్లో మిరపకాయలు వేయించి పొడి కొట్టింది అనమాట. ఇలా అన్నీ ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసిందనమాట. చికెన్ మసాలా వేస్తే చికెన్కి కొంచెం టేస్ట్ బాగా ఉంటుంది కర్రీకి. ఇది మీ ఇష్టం అండి, చికెన్ మసాలా వేసుకోకపోయినా కూడా కర్రీ చాలా బాగుంటుంది, అంతే. ఇంకేం ఆయిల్ వేసుకోకుండా బాగా కలిపి నీళ్ళు ఏం వేయకుండా బాగా మగ్గించిందనమాట. ఇలా చూడండి ఎంత బాగుందో అసలు చికెన్ కర్రీ, చాలా టేస్టీగా ఆయిల్ లేకుండా ఎక్కువ లేకుండా బాగుంటుంది అనమాట. ఇది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎందుకు మళ్ళీ గోళం పెట్టిందని చూస్తున్నారా? ఈ గోళంలో రైస్ కుక్కర్లో బిర్యానీ చేస్తుంది అని చెప్పాను కదా. రైస్ కుక్కర్లో బిర్యానీ చేయాలంటే బిర్యానీలోకి కావాల్సినవన్నీ కూడా ఇందులో వేసి వేయించుకుంటుంది అనమాట. చెక్క లవంగాలు వేసింది ఆయిల్లో, తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకులు వేసింది, ఎర్రగడ్డలు వేసింది. ఇందులోకి కొద్దిగా నెయ్యి కూడా వేసిందండి ఆయిల్తో పాటు. ఆ నెయ్యి కూడా ఇంట్లో చేసుకున్న నెయ్యే వేసింది, చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ నెయ్యి మన పెరుగు ఉంటుంది కదా, పెరుగు మీద మీగడతో చేసిన నెయ్యి అనమాట అది. ఆ నెయ్యి మనం వంటల్లో వాడుకున్నామంటే మన వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఇందులో ఆయిల్లోకి వేసి బాగా వేయించుకోవాలన్నమాట. బిర్యానీలోకి కావాలంటే ఆల్రెడీ బిర్యానీ రైసే తీసుకొని ఆ రైస్ని బాగా కడిగి పక్కన రైస్ కుక్కర్లో ఎసురు పోసి పెట్టేసింది. అందులోకి ఇవి వేయించి వేస్తుందన్నమాట. చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే బిర్యానీ. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇందులో మసాలాలు ఏమీ ఎక్కువ వేయదు మా అమ్మ, చాలా బాగా టేస్టీగా చేస్తుంది. చికెన్ కర్రీ కూడా నేను ముందు వీడియోలో చూపించినట్లు చేసుకోండి, చాలా బాగుంటుంది.
ఇక్కడ చూడండి, ఈ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా వేగాలన్నమాట. ఎక్కువ మంట పెట్టి వేయించుకోవద్దండి, బాగుండదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి. ఈ ఎర్రగడ్డలు త్వరగా వేగిపోవాలంటే మనం కొద్దిగా సాల్ట్ కానీ వేసుకున్నామంటే త్వరగా వేగిపోతాయి అన్నమాట. త్వరగా అంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకుంటాం కదా, అలా మనం అనుకున్న కంటే ముందుగానే వేగిపోవాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వేగిపోతాయి. ఇప్పుడు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదండి, ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోండి. మనకి ఎంత కావాలో అంత అల్లం తీసుకొని అన్ని తెల్లవాయలు ఒలుచుకొని పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఆ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి మనము. గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని మనం ఇంట్లో చేసుకుని వేసుకుంటేనే మన కూరలైనా సరే, కర్రీ అయినా సరే, బిర్యానీ రైస్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. బయట మార్కెట్లో దొరికేవి కొనుక్కోవద్దండి, అందులో ఏవైనా యాడ్ చేస్తూ ఉంటారనమాట, అది మంచిది కాదు. ఫ్రెష్గా ఇంట్లో చేసుకోండి. తర్వాత టమోటా ముక్కలు వేసిందండి. టమోటా ముక్కలు వేసింది చూడండి. ఇక్కడ టమోటా ముక్కలు అడ్డంగా కట్ చేసుకుంది మా అమ్మ. కొంతమంది నిలువుగా కూడా కట్ చేసుకుంటారు, నిలువుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఈ టమోటా ముక్కలు బాగా మగ్గాలి అంతే. నిలువుగా కట్ చేసుకుంటే ఏమి, అడ్డంగా కట్ చేసుకుంటే ఏమండి, తర్వాత అవి మన నోట్లోకి పోయేవే కదా. ఇలా బాగా మగ్గించుకోండి. టమోటా ముక్కలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ మనం వేసిన అన్ని చెక్క లవంగాలు అన్నీ పడ్డాయి కదా. చెక్క లవంగాలు కొంచెం తక్కువగానే వేసుకోండి, ఘాటు ఎక్కువ ఉంటే చిన్నపిల్లలు తినరనమాట. కొంచెం జస్ట్ వాసన కోసం వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి బాగా మగ్గాయి కదా ఎర్రగడ్డలు, టమోటాలు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి కూడా కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ ధనియాల పొడి వేసుకున్నా కూడా కడుపు మంట తీస్తుంది అనమాట. కాబట్టి ధనియాల పొడి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే బిర్యానీకి టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ కొంచెం మరింత యాడ్ అవుతుంది. పెరుగు వేసుకోకపోయినా బాగుంటుంది, ఇది ఆప్షనల్, మీ ఇష్టం. పెరుగు వేసుకునే వాళ్ళు, తినకుండా కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇందులో యాడ్ చేసామంటే తెలియదన్నమాట రైస్లో. అలాగే పెరుగు కూడా పెరుగులో ఉండే అన్ని పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఇందులోకి మనం ముందుగానే కొన్ని పెద్ద పెద్ద ముక్కలు, చికెన్ ముక్కలు పక్కన ఫ్రై చేసి పెట్టుకోవాలండి. కొంచెం మసాలా వేసి ఆ ముక్కలు ఇందులోకి వేసేసి బాగా కలుపుకొని, దీన్ని మనము రైస్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా రైస్ కుక్కర్లో, అందులోకి వేసుకొని ఉడికించుకోవాలి అంతే. ఆ మసాలా, చికెన్ ముక్కలు అన్నీ దీంట్లోకి వేసి ఉడికించుకోవాలి. చూడండి, బాగా కలిపేసి ఉడికించుకున్నామంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలాలు ఎక్కువ ఏం వేయలేదు కదా. చూడండి, మూత పెట్టేసి ఉడికించుకుంటే బాగా ఉడికిపోయింది. చూడండి, బిర్యానీ చూసేకి ఎంత బాగుందో, వేడివేడిగా పొగలు వస్తూ. చికెన్ ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ ఒక 50% ఉడికించుకొని పెట్టుకున్న ముక్కలే కాబట్టి కొన్ని పెద్ద పెద్ద ముక్కలు. ఈ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ కూడా రెడీగా ఉంది కదా. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ రెండు. ఇలా ఈ బిర్యానీ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఎందుకంటే ఎక్కువ మసాలా ఏం లేదు, ఘాట్ ఏం ఉండదు, మనం బిర్యానీ మసాలా ఏం వేయలేదు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవి ఎక్కువ వేయలేదన్నమాట. ఇందులోకి అన్నీ తక్కువే వేసాం కాబట్టి చిన్నపిల్లలకు పెట్టా కూడా చాలా మంచిది. సంవత్సరం దాటిన పిల్లలకు కూడా ఇది బిర్యానీ చేసి పెట్టచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న ముక్కలు కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ సగం ఉడికించుకున్నవే మళ్ళీ మనం అందులోకి రైస్లోకి వేస్తాం కాబట్టి ముక్క చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఎవరైనా సరే తినచ్చు, దీన్ని బాగా ఉంటుంది. ఇందులోకి ఉత్త బిర్యానీ అయినా తినచ్చు, లేదు అంటే మనం చికెన్ కర్రీ అయినా వేసుకొని తినచ్చు. ఇందులోకి పెరుగు చట్నీ కూడా చేసుకొని తినచ్చు అనమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.